500 ఏళ్ల నాటి సుదీర్ఘమైన ఘట్టం ఈరోజు మరికొద్ది క్షణాల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కడప నగరంలోని కోదండరామాలయంలో ప్రత్యేకించి హోమాలు, అదేవిధంగా నిన్న జరిగినటువంటి శోభాయాత్ర కూడా కన్నుల పండుగ సాగింది. అది దేశ చరిత్రలోనే కాదు, కడప చరిత్రలో కూడా ఎన్నడూ కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన దాఖలా లేవు. అదేవిధంగా కడపలో జరిగినటువంటి శోభాయాత్ర అటు కడప నగరాన్ని కాషాయమంగా మార్చడంతో పాటు రామనామస్మరణలతో మారిపోయిన పరిస్థితి. మరోవైపు ఇక్కడ కోదండరామాలయం ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇక్కడంతా కూడా అటు పెద్ద ఎత్తున మహిళలు తరలి రావడం జరిగింది. వీరంతా కూడా నామస్మరణలు చేస్తూ ఓవైపు మరోవైపు హోమాలు జరుగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆలయ కమిటీకి సంబంధించి నిర్వాహకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, అసలు నిన్నంతా కూడా జరిగినటువంటి శోభాయాత్ర కావచ్చు, అదేవిధంగా ప్రస్తుతం జరిగినటువంటి హోమాలు కావచ్చు, ఈ మధురమైన ఘట్టం జరుగుతుందని ఎప్పుడైనా మీరు ఊహించారా? అసలు ఇంత మధురమైన ఘట్టం ఒక రకంగా 500 ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు తెలుగు రాష్ట్ర ప్రజలు కావచ్చు, అటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా మరికొద్ది క్షణాల్లో కూడా ఈ ఘట్టం పూర్తి కానున్న నేపథ్యం, అది కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరుగుతున్నటువంటి ఎలా చూడొచ్చు? జై శ్రీరామ్. గత 500 సంవత్సరాలుగా ఎంతోమంది ఎదురు చూసి ఎంతోమంది లక్షలాది మంది ప్రాణ త్యాగాలను చేసి మనకు అందించినటువంటి అద్భుతమైనటువంటి ఫలితం ఇది. మనము ఎంత అదృష్టం చేసుకుంటే కానీ ఈ కార్యక్రమంలో పాల్గొనలేకపోయాం. వారి యొక్క కష్ట ఫలితాన్ని మనం అనుభవిస్తున్నాం. నిజంగా ఆ శ్రీరామచంద్రుడి యొక్క కృప మనందరి మీద ఉంది. ఆనాడు అయోధ్యలో మనము ఏదో ఒక విధంగా శ్రీరామచంద్రుడు పరిపాలన చేసినప్పుడు మనం తప్పనిసరిగా కనీసం రాయో, చెట్టో, పక్షో, కుక్కో, నక్కోగా ఉంటామనే ఉద్దేశం నాకుంది. నిన్న జరిగినటువంటి శోభాయాత్ర కడపలో అత్యంత అద్భుతంగా ఎన్నో వేల మంది కడప నగరంలో ఇళ్లల్లో ఏ ఊరు కూడా ఉండలేదనేమో అనిపించేటటువంటి జన సందోహంతో జరిగినటువంటి కార్యక్రమం నిజంగా చాలా 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 అదృష్టవంతులు మనం. ఇటువంటి పరిస్థితుల్లో నిన్న మన అయోధ్య ఐక్యవేదిక కార్యవర్గ సభ్యులందరూ కూడా ఎంతో కష్టపడి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వారందరికీ ఈ సభా వేదిక మూలంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మరి దానికి ఈరోజు మధ్యాహ్నం 12:27 నుంచి 12:32 అయోధ్యలో శ్రీరామచంద్రుల వారి ప్రతిష్ఠా మహోత్సవం జరుగుతుంది. దానికి అనుగుణంగా ఉదయం వైదిక కార్యక్రమాలు జరగాలి కాబట్టి మనం ఇక్కడ హోమాన్ని నిర్వహించాం. ఇప్పటి వరకు ఇంకా కలశాభిషేకం జరుగుతుంది శ్రీరామచంద్రమూర్తి వారికి అత్యంత అద్భుతంగా. అయోధ్యలో జరిగే ప్రతి కార్యక్రమాన్ని కూడా కడప నగరంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అందించేందుకు స్క్రీన్లన్నీ ఏర్పాటు చేయడం అనేది, అందులో భాగంగా మనం కూడా ఇక్కడ ఒక పెద్ద భారీ స్క్రీన్ ఏర్పాటు చేశాం. అందరూ కూడా ఆ కార్యక్రమాన్ని తనివి తీరా దర్శించి చూసి ధన్యులు కావాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా మన ఎలక్ట్రానిక్ మీడియా ఈ సంస్థలన్నీ కూడా ఈ కార్యక్రమాలన్నీ అద్భుతంగా ప్రచారం చేసినందువల్లనే నిన్న అంతమంది కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అవకాశం కలిగింది. వారికి ఈ వేదిక నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మరి మన భారతదేశం ఈరోజు అత్యంత వైభవంగా ఒక పండుగను చేసుకుంటుంది. ఈ పండుగ ఇలాగే హిందువుల ఐక్యత ఇలాగే వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రకంగా పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఆ పండుగ వాతావరణంలో కూడా ఒక రకంగా జరుగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యం అయితే మరో సాయంకాలము ఎట్లయితే మనము శబరిమలలో కాంతిమల గరి మీద అయ్యప్ప స్వామి జ్యోతిని చూస్తామో, అలాగే తిరువన్నామలలో శివజ్యోతిని చూస్తామో, అలాగే ఈరోజు సాయంకాలం మనం 6 గంటలకి పాలకొండలో శ్రీరామ జ్యోతిని చూస్తాం. కడప నగర ప్రజలందరూ కూడా దర్శించేంత వీలుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని దర్శించండి, తరించండి, పునీతులు కండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రకంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా పండుగ వాతావరణం కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఏదైతే ఈ గడియ రానున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా కూడా నామస్మరణలతో మారుమవుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు వేద పండితులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏ కార్యక్రమాలు నిర్వహించారన్నటువంటి విషయం పైన అటు వారిని వేద పండితులతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏ కార్యక్రమాలు జరిగాయి, ఏంటి అసలు? ఈరోజు అయోధ్యలో రామచంద్రమూర్తి ప్రతిష్ట ముహూర్తాన్ని పురస్కరించుకొని కడప నగరంలో అయోధ్య ఐక్యవేదిక అర్చక పురోహిత సంఘం తరపున ఈరోజు రామగాయత్రి 1,00,000 నామములతో హోమం చేయడం జరిగింది. ఈ చేయడం వలన రాష్ట్రము, పట్టణము, గ్రామము నివసించేటువంటి ప్రజలందరికీ
ఈ దేశాన్ని పాలించేటువంటి రాజుకు, రాష్ట్రాన్ని పాలించే రాజులకు సమస్త శుభఫలాలన్నీ కూడా కలగజేసి ధార్మికమైనటువంటి చింతన కలిగి ఇంకా ఉత్తరోత్తర సమస్తమైనటువంటి శుభఫలాలన్నీ కూడా కలగజేయాలని ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా కరువు కాటకాలని కూడా లేకుండా పాడి పంట సస్యశ్యామలంగా పండుతూ ప్రజలందరికీ కూడా సమస్త మంగళకరమైన శుభఫలాలు కలగజేయాలని ఈ కార్యక్రమం చేయడం జరిగింది. జై శ్రీరామ్. మరొకరు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు చెప్పండి, ఇలాంటి మధుర ఘట్టం ఎప్పుడైనా మీరు చూడగలిగారా? అసలు జరుగుతుందన్నటువంటి మీకు భావన ఏమన్నా ఉండేదా? మా పెద్దలు కూడా ఆలోచించలే ఈ మాదిరి జరుగుతుందని. అయోధ్య వేదికలో నేను ఒక భాగమైనందుకు చాలా గర్వపడుతున్నాను. ఆ రాముని ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటాను. వేలాది మందిలో ఈ ప్రేమ ఆ రాముని మీద ఇది వచ్చి వీళ్ళందరూ పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇదే కాదు, మనం చెప్పుకోదగ్గట్టుగా ఉండేది ఇది ఒక మంచి కార్యక్రమం. ఈరోజు జరగబోయేది అఖండ జ్యోతి కార్యక్రమం కూడా ప్రజలందరూ వీక్షించాలని చెప్పి మా అందరి ఇది. మహిళలందరూ కూడా సాయంకాలము వాళ్ళ దీపారాధన తర్వాత కడప నగరంలో పాలకొండలో ఉండే అఖండ జ్యోతిని వీక్షించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అయితే మొత్తం మీద ఏదైతే నిన్న జరిగినటువంటి శోభాయాత్ర కావచ్చు, అదేవిధంగా ఈ రోజు జరుగుతున్నటువంటి అన్ని కార్యక్రమాలు కూడా అటు పెద్ద ఎత్తున జరగడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇక్కడ ప్రధానంగా కలశాలు ఉన్నాయి. ఈ కలశాలతో మరి కాసేపట్లో కూడా స్వామివారికి అభిషేకాలు చేయనున్నారు. అయితే ఉత్సవమూర్తులకు అభిషేకాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు అటు పాలకొండలో కూడా అటు ఈ రోజు రాత్రికి అఖండ జ్యోతిని కూడా వెలిగించే అవకాశాలు కూడా ఉన్నాయి అన్నటువంటి భావన ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో వ్యక్తమవుతుంది. మరోవైపు మనం చూస్తే ప్రధానంగా అటు పెద్ద ఎత్తున మహిళలు కూడా ఇక్కడికి తరలి రావడం జరిగింది. మహిళలను కూడా అడిగి తెలుసుకున్నాం, ఎందుకంటే మహిళలు ప్రధానంగా ఇక్కడికి రావడం జరిగింది. వీరంతా కూడా అసలు ఈ మధురమైన ఘట్టం ఎప్పుడైనా చూసారా, అసలు చూసే అవకాశం వస్తుందా అన్నటువంటి భావన ఉందా లేదా అన్నటువంటి విషయం మహిళల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, అసలు ఇలాంటి మధురమైన ఘట్టాన్ని మీరు ఎప్పుడైనా చూసే భాగ్యం కలుగుతుందని భావించారా? జై శ్రీరామ్. నా జీవితంలో నేను అసలు ఊహించలేదండి, ఇలాంటి మహత్తర కార్యంలో నా వంతు కూడా ఉంటుందని నేను ఇంతవరకు ఊహించలేదు. నా జన్మ సార్థకమైందని నేను భావిస్తున్నాను. జై శ్రీరామ్. మీరు చెప్పండి, 500 ఏళ్లుగా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు, ఇలాంటి మధురమైన ఘట్టం రావాలి అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఒక్కసారిగా రావడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? వాళ్ళు చెప్తారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈ జన్మ ఇంతటితో ధన్యమైందండి మాకు. ఇలా చూస్తామని ఎప్పుడు ఊహించలేదు. ఈ శోభాయాత్ర ఇంత నిర్విఘ్నంగా సాగిపోయిందండి. మంచిగా చాలా బాగా జరిగిపోయింది. మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది మీకు? జై శ్రీరామ్. ఈ సందర్భంగా నేను ఉండటం నాకు ఎంతో ఆనందంగా ఉంది. 500 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న ఈ మహత్కర కార్యం నా కళ్ళతో నేను చూడగలుగుతున్నానంటే నేను ఎంతో ధన్యురాలని భావిస్తున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అందరికీ. కడప ఒక రకంగా చెప్పాలంటే ఈ శోభాయాత్రతో జన్మలకు తీరని ఒక తరతరాలుగా ఈ శోభాయాత్ర నిలిచిపోయేటట్లు మనందరం ఎంతో పుణ్యం చేసుకున్నాము. మన తరాలకు కూడా ఇచ్చినామన్నమాట ఇటువంటి అదృష్టాన్ని. ఆయన కార్యాన్ని ఆయనే నెరవేర్చుకున్నాడు. ఈ కార్యాన్ని ఇంతటి కార్యాన్ని విజయవంతం చేసిన మోడీ గారికి చాలా ధన్యవాదాలు నా తరపున. జై శ్రీరామ్. లేదండి, చాలా ఆనందంగా ఉంది. కొన్ని సందర్భాలలో శోభాయాత్రలో కూడా మనం ఇక్కడ ఉండి ఇక్కడ ఇంత ఆనందాన్ని చేశామంటే ఆ అయోధ్యలో ఇంకెలా ఉంటుందో ఊహించలేకుండా అన్నమాట. వాళ్ళు వాళ్ళు ఇంకా మర్చిపోయి ఉంటారో ఊహించలేకుండా. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మా కడపలో ఇటువంటి మహా శోభాయాత్ర జరగడము మేము ఎన్నో జన్మల్లో చేసుకునే పుణ్యంగా భావిస్తున్నాము. ఇన్ని ఏళ్ల తర్వాత శ్రీరామచంద్రుడు తనకు గుడి నిర్మాణం చేసుకునే సందర్భంగా అయోధ్యలో కూడా జరగనంత ఊరేగింపు మన కడపలో జరగడము, మనమంతా ఇలా ఐక్యవేదికగా తయారై చేయడము చాలా 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 ఆనందకరంగా ఉంది. ఇదంతా కూడా మనందరి
హిందువుల యొక్క ఐక్యతగా ఉంది. చాలా చాలా ఆనందం అండి. ఇన్ని ఏళ్ల తర్వాత శ్రీరామచంద్రుడు ఇప్పటికి కరుణించి తనకు ఒక గుడిని నిర్మించుకున్నాడని మేమంతా చాలా ఆనందంతో నిన్న పొద్దున 6 గంటల నుంచి రాత్రి 12 వరకు శోభాయాత్రలో చాలా ఆనందోత్సాహాలతో వేల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఇది చాలా ఆనందకరమైన రోజు. ఇలాంటి రోజు జీవితంలో గుర్తుపెట్టుకోగలిగిన రోజు. చాలా ఆనందంగా ఉందండి ఇలాంటి జరగడము. మేము ఇలాంటి ప్రోగ్రాంలో పాల్గొనడము మాకు ఇంతటి అదృష్టం కలిగించినందుకు మేము ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. జై శ్రీరామ్. ఇలాంటి మధురమైన ఘట్టాన్ని చూసేందుకు కూడా భాగ్యం కల్పించినటువంటి శ్రీరామునికి ధన్యులమైతే ఉంటాం. ఏదైతే ఇలాంటి మధురమైన ఘట్టం 500 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా నెరవేరిన పరిస్థితి. ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితిలో ఈ మధుర ఘట్టం మరికొద్ది క్షణాల్లో ఏదైతే అటు సంపూర్ణంగా తిలకించే విధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు చేశారు. తమ జన్మ ధన్యమైనటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కూడా చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ నాగేశ్వరరావుతో కిషోర్, RTV, కడప కొందర రామాలయం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.